నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. నేను సంపత్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు హస్తినా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఏపీ భవిష్యత్తును ఆర్థిక స్వరూపాన్ని మార్చే దిశగా చారిత్రాత్మక ఒప్పందం చేసుకోబోతున్నారు. విశాఖ కేంద్రంగా 88,628 కోట్ల భారీ వ్యయంతో హైపవర్ స్కేల్ డేటా సెంటర్తో పాటు దేశంలోనే తొలి గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఇవాళ కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ప్రతినిధులు ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. దేశంలోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో ఇది అతిపెద్దదిగా నిలవనుంది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా విశాఖ నగరం ఏఐ సిటీగా మారనుంది. గూగుల్ ఏఐ హబ్ ఏర్పాటులో టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో విశాఖ గ్లోబల్ హబ్గా ఎదగనుంది. 2029 నాటికి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ పూర్తి అవుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్తో ఏపీ రాష్ట్రానికి మరిన్ని కంపెనీలు క్యూ కడతాయని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అయితే ఇక ఆంధ్రప్రదేశ్ లో టెక్నాలజీ హబ్ గా మారబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసిన ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసి విశాఖ సిఐఏ సమ్మిట్ కి రావాలని కూడా ఆహ్వానించడం జరిగింది. మరి ఈ దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేందుకు సన్నద్ధమవుతుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. దేశ ఆర్థిక సాంకేతిక అభివృద్ధిలో ఏపీ అగ్రగామిగా నిలవాలని, దానికోసం అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే తమ లక్ష్యమని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ క్రమంలో విశాఖపట్నంలో సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దాదాపుగా గత రాత్రి చూసుకుంటే 45 నిమిషాల పాటు భేటీ జరిగింది. ఈ భేటీలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ఏపీ ప్రగతి కార్యక్రమాలు, పెట్టుబడులు, సమ్మిట్ సన్నాహాలు వంటి అంశాలపై చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీకి 2 కీలక కార్యక్రమాలకు ఆహ్వానం అందజేశారు. వచ్చే 16న కర్నూలులో జరగనున్న సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమానికి, అలాగే నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ కు హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పారు. మరి దీంతో పాటు ఇక రాష్ట్రంలో తాజా పరిస్థితులపై కూడా ఆయన ప్రధానికి చెప్పడం జరిగింది. మరి గూగుల్ డేటా సెంటర్ సంబంధించిన అంశంపై కూడా అనేక విషయాలు పీఎం కి షేర్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ లో ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, తమ్మినేని చంద్రశేఖర్, అలాగే టీడీపీ పార్లమెంటరీ నేత లావు శ్రీకృష్ణ పాల్గొన్నారు. భేటీ అనంతరం చంద్రబాబు కూడా ఎక్స్ వేదిక కూడా అనేక అంశాలు వెల్లడించారు. జిఎస్టీ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు, వ్యాపార వాతావరణానికి అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ఆర్థిక పారదర్శకతకు కట్టుబడి ఉందని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. మరి దీంతో పాటు టెక్నాలజీ ట్రస్ట్, ట్రేడ్ నావిగేటింగ్ ది జియో ఎకనామిక్ ఆర్డర్ అనే థీమ్ తో జరగనుందని చెప్పారు. మొత్తం 13 సెషన్లు జరుగుతాయి. ఇందులో 29 మంది వాణిజ్య మంత్రులు, 80 మంది గ్లోబల్ సీఈఓలు, 40 దేశాల ప్రతినిధులు, 13 మంది కేంద్ర మంత్రులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పేసి చెప్పారు. ఈ సమిట్ కి ప్రధానమంత్రిని కూడా ఆహ్వానించారు. అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్యం, అలాగే ఆసియా, పశ్చిమ దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇక ఈ సమిట్ నవ్యాంధ్రప్రదేశ్ లో 4వసారి జరుగుతుందని, గతంలో 2016, 17, 18 సంవత్సరాల్లో విశాఖపట్నం ఈ సదస్సుకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు 4వసారి అదే నగరంలో ఈ సదస్సు జరగబోతుందని, దీనికి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొనడం జరిగింది. మరి విశాఖను సుందరంగా తీర్చిదిద్దాలి, విదేశీ అతిథులకు అత్యుత్తమ ఆతిథ్యం ఇవ్వాలని ఇప్పటికే అందరికీ కూడా అధికారులందరూ కూడా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వేదికగా ఆదేశించడం జరిగింది. ఏపీని గ్లోబల్ ఎకనామిక్ మ్యాప్ లో ముందుండే రాష్ట్రంగా మార్చాలనేది తమ లక్ష్యమని, టెక్నాలజీ, విశ్వాసం, వాణిజ్య భాగస్వామ్యం ఈ సదస్సుకు ప్రధాన సూత్రాలు అవుతాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ సదస్సుకు రాష్ట్ర పెట్టుబడుల భవిష్యత్తుకు మార్గదర్శిగా, పెట్టుబడుల ప్రవాహానికి వేదికగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఆర్కే.